ఒకవేళ మీరు యూఆర్కి అప్లై చేస్తే మీరు డివిజనల్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవుతారా? ఈ 5 స్టేట్లలో మాత్రమే కట్ ఆఫ్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఈ స్టేట్లో కనుక అప్లై చేస్తే 100% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. నార్త్ ఈస్ట్ లో సెలెక్ట్ అయితే ఎలా వెళ్ళాలి? ఆన్లైన్ అప్లికేషన్ లో సర్వర్ ఎందుకు బిజీగా వస్తుంది? హాయ్, నా పేరు జగదీష్ తమనారా. నేను నార్త్ ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో 2 సంవత్సరాల నుంచి జీడిఎస్ గా వర్క్ చేస్తున్నాను. జీడిఎస్ నోటిఫికేషన్ గురించి మరికొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈ రోజు నేను వచ్చాను. ముందుగా మన వీడియోకి అయితే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా లైక్ కొట్టండి. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్టింగ్ కింద ఉంటుంది. ఇంకా మన డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇంకా వాట్సాప్ లింక్ అయితే పెట్టాను. ఆ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఇంకా మరిన్ని విషయాలు అయితే మీరు తెలుసుకోండి. మనం మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతాం. జీడిఎస్గా అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ మీ పర్సంటేజ్ అయితే 90% బిలో ఉంటే మాత్రం అసలు అప్లై చేయకండి. ఎందుకంటే కాంపిటీషన్ అయితే చాలా అంటే చాలా హై అయిపోయింది. మా టైంలో 2 years బ్యాక్ నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ఇవన్నీ అలో ఇచ్చాడు. అప్పుడు 80% కూడా జాబులు చాలా అంటే చాలా ఈజీగా వచ్చాయి. కానీ ఇప్పుడైతే అలాగైతే లేదు. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ఈ 2 అయితే లోకల్ లాంగ్వేజ్ కింద కట్టేసాడు. అది అవ్వట్లేదు. నార్త్ ఈస్ట్లో మణిపూరు, నాగాలాండ్ ఆ 2కే అలో ఇచ్చాడు. ఆ 2కే మీరైతే అప్లై చేయండి. ఇంకా 90% తక్కువ ఉన్నది. అలాంటి వాళ్ళు అయితే ఎవరు ఈ జాబులకి అయితే అస్సలు అప్లై చేయకండి. ఎందుకంటే చాలా అంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అప్లై చేసినా వచ్చే ఛాన్సెస్ ఫీజు వేస్ట్ అంతే తప్ప ఎవరైతే అప్లై చేయకండి. ఇంకా ది బెస్ట్ స్టేట్స్ ఏంటంటే నేను డివిజన్ వైజ్ అయితే చెప్తాను. ఇప్పుడు ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి ఏంటన్నది. ఇప్పుడు మనం అతి తక్కువ కట్ ఆఫ్ ఉన్న స్టేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో ఒకటి మధ్యప్రదేశ్. ఇక్కడ మీరు ఏ డివిజన్కి అప్లై చేయాలి, ఏ డివిజన్లో యూఆర్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ అప్లై చేస్తే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. డివిజన్ వైజ్ చెప్తున్నాను నేను. తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి మధ్యప్రదేశ్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు వినండి, వీడియో స్కిప్ చేయకండి. ముందుగా మధ్యప్రదేశ్లో బాలాఘాట్ అనే డివిజన్లో 124 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో యూఆర్కి 50 పోస్టులు, ఓబీసీకి 18, ఎస్టీకి 24, ఎస్సీకి 18, ఈడబ్ల్యూఎస్ 12, పీడబ్ల్యూడి 2. ఇక్కడ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి అందరూ కామన్గా అప్లై చేసుకునేది యూఆర్లో ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులకి మీరైతే అప్లై అయితే చేసేయండి. చాలామంది అయితే మన కామెంట్స్లో చూస్తున్నాం, అన్న యూఆర్ అప్లై చేయలేదు, ఓన్లీ ఓబీసీ చేశాను, మళ్ళీ డివిజనల్ వెరిఫికేషన్ ఏదైనా రిజెక్ట్ అవుతుందా అలాగని అడుగుతున్నారు. డివిజనల్ వెరిఫికేషన్లో ఏటి రిజెక్ట్ అవ్వదండి. మీ క్యాస్ట్ ఓబీసీ ఇచ్చి యూఆర్లో సెలెక్ట్ అయినాను. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఎవరికి రిజర్వేషన్ కాదు, అందరికీననేది రిజర్వేషన్లో లేదని. ఎవరైనా అప్లై చేయొచ్చు. ఏ క్యాస్ట్ అన్నా ఏ కమ్యూనిటీ వాళ్ళన్నా సరే అందులో అప్లై చేయొచ్చు. మీరు యూఆర్కి అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి భోపాల్లో టోటల్ 23 ఉన్నాయండి. యూఆర్ 9, ఓబీసీ అయితే అసలేమీ లేవు. ఎస్టీ 9, ఎస్సీ 3, ఈడబ్ల్యూఎస్ 2, పీడబ్ల్యూడి అయితే 0 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఛతర్పూర్ మొత్తం 75 ఉన్నాయండి. యూఆర్ 27, ఓబీసీ 11, ఎస్టీ 15, ఎస్సీ 11, ఈడబ్ల్యూఎస్ 8, పీడబ్ల్యూడి 3. ఇక్కడ మొత్తం 75 పోస్టులు ఉన్నాయి. యూఆర్ అయితే 27 ఉన్నాయి. మీ కమ్యూనిటీకి సంబంధించి యూఆర్ కూడా కలిపి అప్లై చేయండి. ఇంకా నెక్స్ట్ మెయిన్గా చూడాల్సింది చిందవాడ. ఇదైతే చాలా అంటే చాలా మెయిన్ అండి. చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఇందులో అప్లై చేసేవారు ఎవరన్నా ఉంటే ఇందులో అప్లై చేయండి. మధ్యప్రదేశ్లో చేద్దాం అనుకున్న వాళ్ళు. రిస్క్ చాలా తక్కువ. 158 పోస్టులు ఉన్నాయి. యూఆర్ 63, ఓబీసీ 23, ఎస్టీ 31, ఎస్సీ 23, ఈడబ్ల్యూఎస్ 16, పీడబ్ల్యూడి 2. ఎవరన్నా అప్లై చేయాలనుకుంటే మాత్రం చిన్నవాడ ఖచ్చితంగా అయితే అప్లై చేయండి మీరు. అండ్ ఇంకో డివిజన్ వచ్చి మెయిన్ డివిజన్ గుణాలో 83 ఉన్నాయి. యూఆర్ 34, ఓబీసీ 11, ఎస్సీ 12, ఎస్టీ 17, ఈడబ్ల్యూఎస్ 8, పీడబ్ల్యూడి 1. చూసుకొని అప్లై చేయండి. వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుందండి. ఎక్కడెక్కడైతే హై ఛాన్సెస్ ఉన్నాయో ఆ డివిజన్సే చెప్తాను నేను, ఎక్కువ చెప్పను. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇండోర్ మొఫ్యూజిల్ డివిజన్. ఇందులో 137 పోస్టులు ఉన్నాయి. అందులో యూఆర్ 62, హై ఛాన్సెస్, అందరూ అప్లై చేయొచ్చు. యూఆర్ ఓబీసీ 16, ఎస్టీ 13, ఎస్సీ 21, ఈడబ్ల్యూఎస్ 25, పీడబ్ల్యూడికి అయితే 0. నెక్స్ట్ వచ్చేసి నర్మదాపూర్. అదైతే టోటల్ 129 ఉన్నాయండి. తక్కువ అయితే లేవు. ఇది కూడా చూసుకోండి. యూఆర్ 49, ఓబీసీ 19, ఎస్టీ 25,
ఎస్సీ 19, ఈడబ్ల్యూఎస్ 12, పీడబ్ల్యూడి 5. పీడబ్ల్యూడి ఉన్న వాళ్ళకి 5, ఇది చాలా ఎక్కువ ఉన్నది చూసుకోండి. నర్మదాపురం వచ్చేసి రేవా డివిజన్లో మొత్తం 88 ఉన్నాయి. యూఆర్ 19, ఓబీసీ 7, ఎస్టీ 16, ఎస్సీ 31, ఈడబ్ల్యూఎస్ 14, పీడబ్ల్యూడి 1. చూసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్న పోస్టులు అయితే మొత్తం మధ్యప్రదేశ్లో చాలా అంటే చాలా ఎక్కువ ఉన్న పోస్టులు ఈ డివిజన్లోనే. సాగర్ ఆ డివిజన్లో 145 ఉన్నాయి. యూఆర్కి 57, ఓబీసీకి 22, ఎస్టీకి 29, ఎస్సీకి 21, ఈడబ్ల్యూఎస్కి 14, పీడబ్ల్యూడికి 2. చూసుకొని అయితే అప్లై చేయండి. యూఆర్కి అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. యూఆర్ని అయితే వదలకండి. అన్రిజర్వ్డ్ ఎవరికన్నా సరే అది ఎలిజిబుల్లే. నెక్స్ట్ వచ్చేసి సహదుల్ టోటల్ 109 ఉన్నాయి. యూఆర్ 50, ఓబీసీ 16, ఎస్టీ 22, ఎస్సీ 16, ఈడబ్ల్యూఎస్ 5, పీడబ్ల్యూడి 0. సో చూసుకొని అయితే అప్లై చేయండి. ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ డివిజన్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్న పోస్టులు ఉన్న డివిజన్ అయితే ఇది కూడా. శివపురి టోటల్ 143, 143, యూఆర్ 60, ఓబీసీ 0, ఓబీసీకి అయితే 0 అండి, ఒక్కడ కూడా లేదు. ఎస్టీకి 40. ఎస్టీ క్యాండిడేట్లు ఈ డివిజన్ అయితే చూసుకోండి, హై ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. ఎస్సీ 25, ఈడబ్ల్యూఎస్ 14, పీడబ్ల్యూడి 4. చూసుకొని అయితే అప్లై చేసుకోండి. శివపురి ఇది కూడా మంచి డివిజనే. ఇప్పుడు వచ్చేసి మన ఛత్తీస్గఢ్, మన ఆంధ్ర తెలంగాణ బార్డర్ అన్నమాట. మన తెలుగు రాష్ట్రాలు వదిలేసి దూరంగా నార్త్కి ఎక్కడికో వెళ్ళలేమన్నా మేము ఇక్కడ ఉంటాం అనుకున్న వాళ్ళు ఛత్తీస్గఢ్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. తెలుగు రాష్ట్రాల దగ్గరలోనే అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇక్కడైతే అప్లై చేయండి. ఆంధ్ర తెలంగాణ చాలా రిస్క్, చాలా అంటే 600 మార్కులు వచ్చినా చాలా రిస్క్. సో ఛత్తీస్గఢ్ అయితే చూసుకోండి ఎక్కడ ఎన్ని ఉన్నాయో. ఫస్ట్ మెయిన్ బాస్తారా డివిజన్, బాస్తార్ అక్కడ 648 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ 272. ప్రతి ఒక్కరు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అందరూ అప్లై చేయగలరు దీనికి. అందరికీ ఎలా ఉంటుంది యూఆర్ 272. ఇప్పుడు మీ కేటగిరీస్ ఓబీసీ వాళ్ళకి 30, ఎస్టీ 171. ఎస్టీ ఉన్నవాళ్ళు ఈ డివిజన్ అయితే వదలకండి. బాస్తార్ డివిజన్ని 171 ఉన్నాయి. ఎస్సీ 85, ఎస్సీ కూడా వదలకండి, అక్కడ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 64 ఉన్నాయి. పీడబ్ల్యూడి 26, పీడబ్ల్యూడి ఉన్న వాళ్ళు కూడా ఇది అస్సలు వదలకండి. ఇది కూడా చాలా హైలీ డిమాండెడ్ డివిజన్ అన్నమాట ఇది బాస్తారా. ఇక్కడ అప్లై చేయండి, వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బిలాస్పూర్, ఇక్కడ కూడా బాగానే ఉంది. టోటల్ 81 ఉన్నాయి. యూఆర్ 31, ఓబీసీ 5, ఎస్టీ 26, ఎస్సీ 9, ఈడబ్ల్యూఎస్ 8, పీడబ్ల్యూడి 2. చూసుకొని అయితే అప్లై చేయండి. నెక్స్ట్ రాయ్పూర్ క్యాపిటల్, ఛత్తీస్గఢ్ క్యాపిటల్. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 126, ఇక్కడ కూడా ఎక్కువ ఉన్నాయండి. యూఆర్ 45, ఓబీసీ అసలు ఏమీ లేవు 0, ఎస్టీ 56, ఎస్సీ 7, ఈడబ్ల్యూఎస్ 13, పీడబ్ల్యూడి 5. చూసుకొని అయితే అప్లై చేయండి. రాయ్పూర్ కూడా. నెక్స్ట్ వచ్చేసి రాజ్నాంద్గాన్ డివిజన్, ఇందులో 103 పోస్టులు అయితే ఉన్నాయి. చూసుకొని అయితే అప్లై చేయండి. ఇదంటే చాలా అంటే చాలా తక్కువ, హై పాసిబిలిటీస్ అయితే ఏమీ లేవు ఇందులోనే. సో ఇది వదిలేయడమే బెస్ట్. ఇంకొచ్చేసి నార్త్ ఈస్ట్, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న స్టేట్లు మణిపూర్, నాగాలాండ్. ఈ రెండిట్లకే మన వాళ్ళు చాలా అంటే చాలా కాసుకొని కూర్చున్నారు. ఎందుకంటే తక్కువ కట్ ఆఫ్, ఇండియా మొత్తంలోనే అతి తక్కువ ఉండే కట్ ఆఫ్ నాగాలాండ్, మణిపూర్. ఇక్కడ కనుక అప్లై చేస్తే ఖచ్చితంగా వెరీ హై ఛాన్సెస్, జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా హై. ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మణిపూర్లో గొడవలు అది ఎక్కువ కదా, అక్కడ మరి సేఫేనా మనం వస్తేనే అని అడుగుతున్నారు. అన్న ఇక్కడైతే మీరు బయట వాళ్ళతో ఏదన్నా గొడవ పెట్టుకుంటే, ఆంధ్ర అవని తెలంగాణ అవని ఎక్కడన్నా సరే గొడవలు పెట్టుకుంటే బయట వాళ్ళు వచ్చి ఖచ్చితంగా అది గొడవ కింద ఉంటుంది. మీరు మీ పని చేసుకొని వెళ్ళిపోతారు. చాలామంది మన ఆంధ్ర నుంచి మణిపూర్లో పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేసేవాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు. చాలామంది మన ఆంధ్ర నుంచి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళే. సో మీరైతే చాలా అంటే చాలా సేఫ్గా ఫీల్ అవ్వచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఏంటంటే ఇబ్బంది ఉండేది ఒకటే, కొద్ది చలికాలంలో చలి అయితే ఎక్కువ ఉంటుంది. స్వెటర్లు అది వేసుకొని ఇంకా తిరుగుతూ ఉండాలి, స్వెటర్లు వేసుకొని తిరుగుతూ ఉండాలి. సో అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇంక ఇంటికి వెళ్ళడం 2 రోజులు పడుతుంది, రావడానికి 2 రోజులు పడుతుంది. జర్నీలోనే 4 రోజులు అయితే అయిపోతుంది ట్రైన్ జర్నీ. అదొకటే ఇబ్బంది. ఇంకా ఉండడం, ఇంకా వండుకోవడం కూడా మనమే వండుకోవాలి కాబట్టి అది కూడా. ఇంకా బయట ఫుడ్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, మసాలాలు గట్ట ఎక్కువ వేయరు. వీళ్ళు కొద్దిగా హెల్తీ ఫుడ్ తింటుంటారు, అది ఒకటి. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, అన్న నేను గూగుల్ మ్యాప్లో చూసాను, ఆ విలేజెస్ పేర్లు అది కొట్టి, బీఓ పేర్లు అది కొట్టి వెళ్ళడానికి దారులు కూడా లేవు, మరి ఎలాగెళ్ళాలి అక్కడికి?
సో దీనికి కూడా ఉన్నదండి డ్రోన్ డెలివరీ. మన నార్త్ ఈస్ట్లోనే డ్రోన్ డెలివరీ అనేది ఉన్నది. డ్రోన్ డెలివరీలు చేస్తారు అక్కడికి. మీకు ఆ లొకేషన్లో ఖచ్చితంగా చాలా అంటే అడవుల్లో ఎక్కడో వేసారు, అక్కడ బీవో ఉన్నదో లేదో కూడా తెలీదు, అక్కడికి ఎలాగెళ్ళాలో కూడా తెలీదు, రోడ్లు కూడా ఉండవు, కొండల్లో ఉంటాయండి ఇవైతే మాత్రం. మొత్తం చాలా అంటే చాలా మట్టి ఊర్లన్నీ కొండల్లోనే ఉంటాయి, కొండల్లోనే కట్టారు ఇక్కడ. నార్త్ ఈస్ట్ అంటేనే కొండల్లోనే నివసిస్తుంటారు వీళ్ళు. కానీ ప్లెయిన్గానే ఉంటుంది, జనాలు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే మీరు మెయిన్ ఇబ్బంది పడి బీఓ కనుక మీకు లేకపోతే దారి లేదు, ఏమీ లేదు, అది అసలు చుట్టుపక్కల ఊర్లే లేవు, దానికి మొత్తం అడవి కింద ఉన్నదంటే మీకు ఆ దగ్గరలో ఉన్న ఎస్ఓ దగ్గర ఉన్న ఏదో బీఓ కన్నా అటాచ్ చేస్తారు. లేదంటే మీకు ఖచ్చితంగా ఒక వే అనేది ఇస్తారు. మరి అడవుల్లో మిమ్మల్ని వెళ్ళిపోయి ఉండమని అయితే అన్నారు. ఖచ్చితంగా దానికనే ఒక వే అనేది మీ ఎస్ఓ వాళ్ళు ఇస్తారు. ఇంకోటి అలా వచ్చిందంటే మీకు ఇంకా చాలా ప్లస్ పాయింట్. మిమ్మల్ని అడిగిపోడే ఉండడు, ఏటి బీఓకి వెళ్ళేవా లేదని అడిగిపోడే ఉండడు. లెటర్సా చాలా అంటే చాలా తక్కువ వస్తాయి, చాలా అంటే చాలా తక్కువ వస్తాయి. ఫోన్ చేసి వాళ్ళని బయటికి రమ్మన్నా రావచ్చు. ఇంకా వర్క్ గురించి అయితే అంత అయితే భయపడకండి. ఒకవేళ అడవుల్లో కానీ పడిసేస్తే మిమ్మల్ని వెళ్ళడానికి దారులు ఉంటాయి, దారులు లేకపోతే ఇంకో బీఓకి దేనికన్నా అటాచ్ చేస్తారు మిమ్మల్ని. మీరు దానికైతే మాత్రం అస్సలు ఇబ్బంది అయితే పడకండి. ఇంకా లివింగ్ కూడా నార్త్ ఈస్ట్లో మనలాగా ఎలాగున్నదో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇల్లులు అయితే పక్కా ఇల్లులు అయితే ఎక్కువ ఉండవండి, రేకులతోనే ఉంటాయి ఇల్లులు. అందులోనే మీరు రూమ్ రెంట్ అది తీసుకోవాలి, అందులోనే ఉండాల్సి వస్తుంది. చూసుకోండి, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఒక కొత్త లైఫ్ స్టైల్ అయితే మీరు చూస్తారు ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ కనుక వస్తే. ఇది ఇండియా అయినా అసలు అని అనిపిస్తుంది మీకు. నేనైతే చాలా కొత్త విషయాలు అయితే తెలుసుకున్నాను. ఇక్కడ కల్చరు చాలా అంటే చాలా డిఫరెంట్ అండి, చాలా బాగుంటుంది కూడా. ఒకసారి లైఫ్లో ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి నార్త్ ఈస్ట్ని, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది నార్త్ ఈస్ట్. సో ఎవరన్నా అప్లై చేయాలనుకుంటే సేఫ్గానే ఫీల్ అవ్వండి. అమ్మాయిలకు కూడా చాలా అంటే చాలా సేఫ్ నార్త్ ఈస్ట్. అంత ఇబ్బంది అయితే ఏటి ఉండదు, అంత మిమ్మల్ని ఇబ్బంది ఇక్కడ ఎవరో పెట్టరు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, మనల్ని ఇంకో వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టి అంత పనుల్లో వాళ్ళు ఉండరు. చాలా మంది నన్ను అడుగుతుంది ఏంటంటే అన్న ఆన్లైన్ ప్రాసెస్లో అప్లికేషన్ పెడుతున్నప్పుడు సర్వర్ డౌన్ అయిపోతుంది, వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, మరి ఎలాగా మా అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి, మీరు ఎందుకంటే అంత కంగారు పడిపోతున్నారు, నేను అప్లికేషన్ వీడియో పెడతాను అంటున్నానా. చాలామంది అయితే తప్పులు కొడుతున్నారండి, పేర్లు క్యాపిటల్ కొడుతున్నారు, తండ్రి పేరు క్యాపిటల్ కొడుతున్నారు, వాళ్ళ పేరు అమౌంట్ స్మాల్లో కొట్టుకుంటున్నారు, లేదా ఒక్కొక్క లెటర్ మిస్ చేస్తున్నారు. ఆధార్ కార్డులో ఒకలాగా ఉంది అంటున్నారు, కొంతమంది ఆధార్ కార్డులో ఉన్నది కూడా వేస్తున్నారు, ఎస్ఎస్సిలో కాకుండా. ఏంటంటే నేను చెప్తున్నాను, వీడియో అయితే పెడతాను, కంగారు పడకండి, టైం ఉన్నది కదా అని చెప్తున్నాను. మీరు ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు, సర్వర్ బిజీగా ఉంది ఇప్పుడు. ఆ సర్వరు ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అవ్వచ్చు, లేదా టూ నైట్ 10 తర్వాత ఎర్లీ మార్నింగ్ 7, 8 లోపు అప్పుడు సర్వర్ స్లోగా ఉంటుంది, ఎక్కువ మంది ఉండరు కాబట్టి అప్పుడు మీకు కరెక్ట్గా పనిచేస్తుందండి. మీరు సర్వర్ అలా ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి, అలాగే ఉంటుంది, స్లోగా ఉంటుంది, ఎక్కువ మంది యూజర్స్ ఒకసారిగా బిజీ అయిపోతే సర్వర్ క్రాష్ వస్తుంది కదా, అందుకే సర్వర్ బిజీ వస్తుంది. నైట్ టైము ఎర్లీ మార్నింగ్ అప్పుడైతే ట్రై చేయండి, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. మీ అప్లికేషన్ పెట్టుకోండి, చక్కగా పెట్టుకోండి. నార్త్ ఈస్ట్ కనుక అప్లై చేస్తే జాబ్ కనుక వస్తే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను హెల్ప్ చేస్తాను మీకు, సరేనా. ముందుగా మన వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి.